మనవి చేస్తున్నా. ఇప్పటికే ఫాల్స్ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు, దాంతోపాటు దౌర్జన్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది తీవ్రమైన పరిణామాలకు దోవతీస్తున్న రాబోయే కాలంలో ఇలాంటి దుష్ట సాంప్రదాయాల్ని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్యలు. నాని వెళితే నాని మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం, అనిల్ వెళ్తే అనిల్ మీద రాళ్లు వేసే కార్యక్రమం, గుడివాడు ఏదైనా వాళ్ళ స్వరాజ్యంలాగా వాళ్ళ సొంత రాజ్యంలాగా వాళ్ళు వ్యవహరించడం సరైనటువంటి విధానం కాదని మీడియా ద్వారా పోలీసు వారికి, రాష్ట్ర ప్రజానీకానికి అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజానీకం వరదలు వచ్చి భయంకరమైన వర్షాల వలన ఇంతంత లోతుల్లో మునిగిపోయి కార్లు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఉంటే ఇలాంటి దౌర్జన్య కార్యక్రమాలు, అరెస్ట్ కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పెద్ద రాయి నేను కూడా చూసా. ఆ వెనక వేసారు, దానిలో మనిషి ఉంటే చచ్చిపోయాడు. ఇప్పుడు మేమేదో దౌర్జన్యాలు చేశారని చెప్పారు ఇంతకుముందు. ఇవాళ ఏం జరుగుతుందా నాకు అర్థం కాలేదు. అంతంత రాళ్లు పెట్టి మీరు చేస్తుంటే ఎన్నాళ్ళు సాగుతాయి? నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నా, హోంమంత్రి గారికి మనవి చేస్తున్నా. ఇలా జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఎన్నాళ్ళు సహిస్తారు ప్రజలు? మా పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నాళ్ళు సహిస్తారని అడుగుతా ఉన్నా. ఎక్కడో బ్రేక్ ఉండాలి కదా, లేకపోతే మా వాళ్ళు కూడా తిరుగుపడతారు కదా. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తక్షణమే ఇలాంటి చర్యల్ని తక్షణమే పోలీసు వారు కంట్రోల్ చేయాలి. హోంమంత్రి గారికి కూడా చెప్తున్నా, కక్ష సాధింపు చర్యలు మానుకోండి. సరే కేసులు పెడుతున్నారు, ఫాల్స్ కేసులు, సరే వాటిని ఏదో కోర్టుల్లో మేము ఎదుర్కొంటాంలే. చివరికి ఏంటంటే పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసులు పెడతారంట. చిత్రంగా ఉంది వ్యవహారం ఏంటో. పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసులు పెట్టి లోపలేసేస్తారంట. నిన్నేదో తీసుకొచ్చారు ఒక ఆమెను, పాపం బాంబే నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు. దానిలో చెప్తున్నారు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లంట. ఎవరైనా మన విశాల్ గున్ని, మరి ఠానా ఆయన పేరు, మరేమో మరి మా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మాకు కూడా ఇక్కడ ఎస్పీ కూడా చేశాడు. వెరీ సిన్సియర్ ఆఫీసర్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ ముగ్గురు మీద కేసు పెట్టాలంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ ముగ్గురు కూడా దానికి కారణం అంట. అందుకని వాళ్ళ మీద కేసు పెట్టాలంట, వాళ్ళు లోపలేయాలంట. ఏంది నాకు అర్థం కాల. నేను మనవి చేస్తున్నా, ఎవరైతే ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని కేసులు పెట్టి లోపలేయాలని అనుకుంటున్నారో, చంద్రబాబు అనుకుంటే అనుకోవచ్చు, హోంమంత్రి గారు అనుకుంటే అనుకోవచ్చు, కానీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా దీన్ని అడ్డగోలుగా చేస్తే గుర్తుపెట్టుకోండి అన్న, మేమేం చెప్పవసలా. ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళను, మీరు వాళ్ళలాగానే ఆఫీసర్లు కదా, మీరే కదా చేయాల్సింది. ఈ ముగ్గురిని ఎక్యూజ్గా తీసి అరెస్ట్ చేస్తారా? చేయండి, మాకేం అభ్యంతరం లేదు. చేస్తే తర్వాత ఏం జరిగింది? కొత్త సాంప్రదాయం కదా. మీరు మాత్రం ఏమవుతారు? మళ్ళా ప్రభుత్వాలు గిర్రను మారవా? మారితే అప్పుడు మీకు ఇబ్బందులు రావా? కక్షాది కొత్త సాంప్రదాయాలు సృష్టించకండి. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్, ఎయిదర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. కేసులు నిరూపణ అవుతాయో లేదు తీసేయండి. చాలా పెద్ద పెద్ద కేసులే కొట్టేదా వారేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసినవి కూడా, అంటే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన కొట్టేస్తే ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకుంటారా? వాట్ ఇస్ దిస్? సో నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. పోలీసుల్లో ఒక వర్గాన్ని ఐడెంటిఫై చేసి వారిని అణిచివేయాలనేటువంటి పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించేటటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ రెడ్ బుక్ లో నోట్ చేసుకుని నారా లోకేష్ గారు వాళ్ళందరినీ కక్ష సాధించాలనేటువంటి దృక్పథంతో వెళుతున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధించే ధోరణిలో దయచేసి ఐపీఎస్ ఆఫీసర్లు దానిలో చేతులు పెడితే, మలినమైతే అలా రిజిస్టర్ అయి ఉంటాయి. ఏవి కంగారు లేదు, ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆల్మోస్ట్ చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారని నా అభిప్రాయం, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళందరూ ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తప్పుడు కేసులను ప్రోత్సహించకండి, తప్పుడు కార్యక్రమాలను